యూట్యూబ్ ప్రేక్షకులందరికీ శైలజ నమస్కారాలు. నేను శైలజ క్రియేషన్స్ అండ్ కలెక్షన్స్ నుంచి 30 కృషిలోపరి. ఈరోజు వచ్చండి ఎపిసోడ్లో అన్నీ మనం లెనిన్ సిల్క్స్ అండి. దాంట్లో ప్యూర్ చంపా బ్రాండ్ మీద రిలీజ్ చేశాడు. చాలా బాగున్నాయి. 1175 అండి శారీస్ అన్నీ కూడా విత్ బ్లౌజ్ శారీస్ ఉంటాయి. అట్లాగే చందేరి సిల్క్స్ అండి, చాలా బాగున్నాయి. చిన్ని జరీ బుట్టాతో తీసుకొచ్చామండి. చాలా అంటే చాలా బాగున్నాయి శారీస్. మెటీరియల్ సూపర్ ఉందండి. అన్నీ హోమ్ వాష్ చేసుకోవచ్చు, హ్యాండ్ వాష్ చేసుకోవచ్చు, ప్లస్ మనం మిషన్ వాష్ కూడా చేసుకోవచ్చు అండి. బట్ లిటిల్ బిట్ లాండ్రీ కేర్ అండి. లాండ్రీ కేర్ అంటే లాండ్రీ బ్యాగ్స్ యూస్ చేసి మీరు మిషన్లో వేసినా కూడా ఏం అవ్వండి. ఇవన్నీ కూడా లెనిన్ సిల్క్స్, చందేరి సిల్క్స్ అండి. అన్నీ కూడా ఎక్సలెంట్ ఉన్నాయండి. కొత్త కొత్త డిజైన్స్తో చాలా బాగున్నాయి. నెక్స్ట్ అండి, నో సిఓడి ఆప్షన్, నో రిటర్న్స్, నో ఎక్స్చేంజెస్ అండి. ఎవరికైనా మీకు ఏమైనా అంటే శారీ ఏమైనా డ్యామేజ్ అయిందని కానీ ఏమైనా అనుమానం ఉంటే మాత్రం ఓపెనింగ్ వీడియో పెట్టాలండి. ఓపెనింగ్ వీడియో అంటే మీరు ప్యాకెట్ రిసీవ్ చేసుకున్న తర్వాత ఓపెన్ చేయటం మొదలుపెట్టిన దగ్గర నుంచి మీరు అదంతా కూడా నాకు వీడియో తీయాలండి. తీసి ఎక్కడన్నా ఏమైనా ఉంటే అది రౌండ్ ఆఫ్ చేసి అక్కడ వరకు మొత్తం వీడియో డ్రాప్ చేయాలండి వాట్సాప్లో. చేస్తే అప్పుడు మేము చూసి పరిష్కారం ఏంటి అనేది చెప్తాం మీకు. అదొక మెథడ్ మాది, ఓకేనా. అట్లా మేము వితౌట్ ఓపెనింగ్ వీడియో అసలు నేను యాక్సెప్ట్ చేయనండి ఎవరికి కూడా. తర్వాత నన్ను ఫోన్లో కానీ లేదంటే మెసేజెస్లో కానీ కాంటాక్ట్ చేయొద్దండి దయచేసి ప్లీజ్. వితౌట్ ఓపెనింగ్ వీడియో అస్సలు యాక్సెప్ట్ చేయనండి ఎవరికి కూడా. కొత్త వారి కోసం చెప్తున్నానండి. తర్వాత కొత్త వారందరికీ కూడా స్వాగతం అండి. అట్లాగే దయచేసి అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. చేసుకుంటే నాకు కూడా ఎంకరేజ్మెంట్గా ఉంటుందండి. కొత్త వారు చాలామంది వస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకుంటున్నట్లేదు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మండే త్రూ ఫ్రైడే వరకు ఎవ్రీడే మార్నింగ్ 9 o'clock వీడియో రిలీజ్ అవుతుందండి. నచ్చిన చీరలు ఏమైనా ఉంటే ఇమ్మీడియట్గా మీరు స్క్రీన్ షాట్స్ అన్ని పైన 2 నెంబర్స్ ఇస్తాం, ఏదో ఒక నెంబర్లో డ్రాప్ చేసేయండి. మీరు డ్రాప్ చేసేస్తే బుక్ అయిపోతాయండి. శారీ అవైలబిలిటీ ఉంటే ఇమ్మీడియట్గా మేము మీకు రిప్లై ఇస్తామండి. ఇచ్చి ఒక నెంబర్ ఇస్తాం. ఆ నెంబర్లో మీరు అమౌంట్ వేసి స్క్రీన్ షాట్ పెట్టి మీ అడ్రస్ పెట్టగానే అదే రోజు మేము డిస్పాచ్లో పెడతామండి. కొత్త వారి కోసం చెప్తున్నానండి. నా దగ్గర ఓన్లీ డిటీడీసీ కొరియర్ సర్వీస్ మాత్రమే ఉందండి. వేరే ఏ సర్వీసెస్ నా దగ్గర లేదండి, ఓకేనా. మీ ఏరియాలో ఆ సర్వీస్ డిటీడీసీ కొరియర్ సర్వీస్ ఉంటే మాత్రమే శారీస్ బుక్ చేసుకోండి. పోస్టల్ కానీ వేరే అదర్ సర్వీసెస్ ఏమీ లేవండి నా దగ్గర, ఓకేనా. ఇవండి మనకున్న రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. ఇక మనం శారీస్లోకి వచ్చేద్దాం. అయితే రండి, 2 తెలుగు రాష్ట్రాలకి ఎక్కడికైనా అంటే ఆంధ్ర తెలంగాణ రెండిటికి కూడా మనకి 50 రూపీస్ అండి ఈచ్ శారీకి కొరియర్ చార్జెస్. ఆల్ ఓవర్ ఇండియాకి ఇంకెక్కడికైనా పంపిస్తామండి. కొరియర్ ఉన్న చోటకల్లా డిటీడీసీ కొరియర్ సర్వీస్ అవైలబిలిటీ ఉన్న ప్రతి ప్రాంతానికి వెళ్తుందండి. 100 రూపీస్ పడుతుందండి ఈచ్ శారీకి, ఓకేనా. ఇప్పుడు ఫస్ట్ లెనిన్స్ తీసుకొస్తున్నానండి. ఇవన్నీ కూడా చాలా బాగున్నాయండి. రఫ్ అండ్ టఫ్గా వాడుకోవచ్చండి లెనిన్స్లో. ఆఫీస్ యూస్కి, డైలీ యూస్కి, మీకు అబ్రాడ్ వెళ్ళే వాళ్ళకి, ట్రావెలింగ్లో కూడా హాయిగా ఉంటాయండి శారీస్. చాలా డీసెంట్గా డిగ్నిఫైడ్గా ఉంటాయండి. ప్లస్ అండి రిచ్ లుక్ ఉంటుందండి శారీలో. రఫ్ అండ్ టఫ్గా వాడుకోవచ్చండి. ఇక ఇది పళ్ళు పట్టు అండి. ఎంత బాగుందో చూడండి. క్రీపర్ డిజైన్ కోరాకి చక్కటి ఒకలాంటి గ్రీన్ అండి. ఇది గ్రీన్తో ఇచ్చాడనమాట. చూడండి ఎంత బాగుందో. శారీ అంతా కూడా మనకి జూట్ టైప్లో ఉందన్నమాట. జూట్ కాటన్స్ అంటారు చూసారా, జూట్ సిల్క్ అంటారు కదా, ఆ టైప్లో ఇట్లా చక్కగా డోరియా లాగా వచ్చిందన్నమాట. పైన వచ్చేటప్పటికి మీకు ఒక 3 to 4 inches ఉందండి బోర్డర్. కింద వచ్చేటప్పటికి మనకి మోకాళ్ళ వరకు వచ్చేటట్టు ఇచ్చారనమాట. అంతా కూడా ఇది స్క్రీన్ ప్రింట్స్ అండి అన్నీ, ఓకేనా. ఇదిగోండి ఓవరాల్ శారీ ఇలా ఉంటుందండి. రఫ్ అండ్ టఫ్గా యూస్ చేసుకోవచ్చండి శారీస్ని. అయితే ఈ రైనీ సీజన్లో వీటిలోనండి చక్కగా త్వరగా ఆరిపోతాయండి శారీస్. మనకి కట్టు చెంగులో మనకి బ్లౌజ్ ఇస్తున్నాడండి. ప్లెయిన్ విత్ బోర్డర్ ఇస్తున్నాడు. ఇదిగోండి ప్లెయిన్ విత్ బోర్డర్, లోపలికి మడిచిందండి. అందుకే మీకు మళ్ళీ ఓపెన్ చేస్తే జారిపోతాయి అని చెప్పి నేను ఓపెన్ చేయట్లేదు. బ్లౌజ్ ప్లెయిన్ విత్ బోర్డర్ అండి. సేమ్ మనకి బోర్డర్ ఎట్లా ఉందో అట్లాగే ఇస్తున్నాడు అనమాట, ఓకేనా. శారీ కాస్ట్ వచ్చేటప్పటికి మనకి 1175 అండి. శారీస్ లెనిన్ శారీస్ 1175 ప్లస్ మనకి షిప్పింగ్ చార్జెస్ ఉంటాయండి. డిజైన్ అయితే సేమేనండి, బట్ కలర్ వేరియేషన్ అంతేనండి. ఇది వచ్చేటప్పటికి మీకు చక్కటి టమాటో పింక్ అవుతుందండి. చాలా బాగుందండి. పైన కింద కూడా ఇదంతా కూడా సాఫ్ట్ టిష్యూ అండి. జరీ సాఫ్ట్ టిష్యూతో ఇచ్చాడనమాట.
సాఫ్ట్ జరీ అండి. ఇది పళ్ళు పాట్. పళ్ళులో చూసారా చక్కగా లైన్స్ వచ్చినాయండి జరీ. దిస్ ఇస్ పళ్ళు పాట్. చాలా గ్రాండ్ లుక్ ఉన్నాయండి శారీస్. అసలు ఈ శ్రావణ మాసం రోజుకో చీర కట్టుకోవచ్చండి. 4 ఫ్రైడేస్ 4 శారీస్ కట్టుకోవచ్చు, అంత బాగున్నాయి శారీస్ అయితే. కానీ ఇవ్వండి, ఓవరాల్ శారీ ఇలా ఉంటుందండి. ఇవ్వండి, ఓవరాల్ శారీ ఇట్లా ఉంటుందండి, ప్లెయిన్ విత్ బోర్డర్ అనమాట శారీస్. ఇది మనకి నీస్ వరకు వచ్చేస్తుందండి, మోకాళ్ళ వరకు వస్తుంది బోర్డర్. ఇప్పుడు మీకు బ్లౌజ్ వచ్చేటప్పటికి ప్లెయిన్ విత్ బోర్డర్ అండి. అచ్చంగా మనకి ఏంటంటే లోపలికి మడిచింది అన్నమాట బ్లౌజ్. రన్నింగ్లో శారీ ఎట్లా ఉందో అట్లాగే ఇచ్చాడండి. శారీ కాస్ట్ వచ్చి 1175 అండి. అసలు ఇది సింగిల్ లేయర్లో కూడా మీకు ట్రాన్స్పరెన్సీ లేదండి. శారీ చాలా డ్యూరబిలిటీ అండి. మన్నికి ఎక్కువ ఈ చీరలకి, లెనిన్ శారీస్కి మన్నికి ఎక్కువ. అట్లాగే ఇది వచ్చేటప్పటికి గ్రీన్ అండి, మనకి పెసర గ్రీన్ అంటాం కదా, సేమ్ డిజైన్ పెసర గ్రీన్ అనమాట. చాలా బాగుందండి. ఇది పళ్ళు పట్టు అండి. దిస్ ఇస్ పళ్ళు పట్టు. పైన కింద కూడా సాఫ్ట్ జరీ అండి బోర్డరు. దిస్ ఇస్ పళ్ళు పట్టు. దిస్ ఇస్ ఫ్రంట్ పట్టు. కట్టుకుంటే ఈ రకంగా ఉంటుందండి. ఓవరాల్ శారీ వచ్చేసరికి మీకు ఇట్లా ఉంటుందండి. శారీ కాస్ట్ వచ్చేసరికి 1175 అండి శారీ. బ్లౌజ్ వచ్చేటప్పటికి ప్లెయిన్ లోపలికి వచ్చేటప్పటికి సేమ్ రన్నింగ్లోనే ఇచ్చేసాడండి బ్లౌజ్. సేమ్ లోపలికి మడిచి ఉంది, చూసుకోండి. ఓకేనా. శారీ కాస్ట్ వచ్చేసరికి మీకు 1175 అండి. రఫ్ అండ్ టఫ్గా వాడుకోవచ్చండి శారీస్. ఇది వచ్చేటప్పటికి మీకు డిజైన్ అయితే సేమేనండి, అన్ని శారీస్కి సేమ్ డిజైన్, కలర్ వేరియేషన్ అంతే. మనకి బ్యాక్గ్రౌండ్కి వచ్చేసరికి మోస్ట్లీ మనకి కోరానే ఉందండి. దీంట్లో ఆనియన్ పింక్ అంటారు దీన్ని, ఆనియన్ పింక్ మాట. చూడండి ఎంత బాగుందో. ఇది పళ్ళు పార్ట్, ఇది మీకు ఫ్రంట్ పార్ట్. సాఫ్ట్ జరీ అండి, జరీ అసలు గుచ్చుకోదు, నల్లబడదు, ముడతపడదండి. ఓవరాల్ శారీ వచ్చేసరికి మీకు ఈ రకంగా ఉందండి. శారీ కాస్ట్ వచ్చేటప్పటికి మీకు 1175 అండి. బ్లౌజ్ రన్నింగ్లోనే బ్లౌజ్ ఇచ్చేసాడండి. పళ్ళు మన కట్ చెంగులో ఉంది, చూసుకోండి. ఓకేనా. శారీ కాస్ట్ వచ్చేటప్పటికి 1175 అండి. ఇది వచ్చేటప్పటికి ఒకలాంటి బ్రౌన్ అండ్ మస్టర్డ్ ఎల్లో మిక్సింగ్లో ఉందండి. ఇది మస్టర్డ్ ఎల్లో అండ్ బ్రౌన్ మిక్సింగ్లో ఉంది. మస్టర్డ్ ఎల్లో అండ్ బ్రౌన్. లోపల దారిపోయింది. పళ్ళు బోర్డర్ ఏముంటుందో బ్లౌజ్ అదే ఉంటుందండి ప్రతి చీరకు కూడాను. లోపలికి మడిచున్నాయి, అందుకే నేను ఓపెన్ చేయట్లేదండి, వేరేగా అనుకోద్దు. ఇది పళ్ళు పార్ట్ అండి, ఇది ఫ్రంట్ పార్ట్. కట్టుకుంటే ఈ రకంగా ఉంటుందండి. ఓవరాల్ శారీ వచ్చేకి మీకు ఈ రకంగా ఉంటుందండి. మీకు బ్లౌజ్ వచ్చేటప్పటికి లోపలికి మడిచి ఉంటుందండి, కట్టు చెంగు దగ్గర. ఇదిగోండి, ఇది బ్లౌజ్ పీస్, చూసుకోండి. ఓకేనా, చూసి కట్ చేసుకోండి. శారీ కాస్ట్కి వచ్చేటప్పటికి 1175 అండి, ప్లస్ మనకి షిప్పింగ్ ఛార్జెస్ ఉంటాయండి. ఆ చీరలు అక్కడితో అయిపోయినాయండి. ఇప్పుడు వచ్చేసరికి ఇవన్నీ చందేరి సిల్క్స్ అండి. మొత్తం కూడా 1525లో ఉన్నాయండి శారీస్. 1550, 1525 రెండు రకాలు ఉన్నాయి. చాలా బాగున్నాయండి. అసలు ఎంత బాగుందంటే మెటీరియల్ మీకు ఎక్కడ ఈ రేట్కి అయితే దొరకవండి. ఎందుకంటే మా కజిన్స్ వచ్చారు, వాళ్ళు చూసి అంటున్నారు అసలు ఎక్కడ లేవు ఈ రేట్లు, ఎట్లా ఇస్తున్నావు అని అడుగుతున్నారు నన్నే. అంత బాగున్నాయండి చీరలు. ఇది వచ్చేటప్పటికి మీకు డార్క్ గ్రే అండ్ గ్రీన్ మిక్సింగ్లో ఉందండి. చాలా బాగుంది శారీ అయితే. కానీ
పైన కింద కూడా చక్కటి జరీ బోర్డర్ అండి. అండ్ మనకి ఓల్డ్ లుక్లో ఉండే జరీ బోర్డర్స్ వచ్చినాయి అన్నమాట. ఇవ్వండి, దిస్ ఇస్ పళ్ళు పార్ట్, దిస్ ఇస్ ఫ్రంట్ పార్ట్. శారీ మొత్తం సన్నటి బుటీ వచ్చిందండి జరీ. ఇది నల్లబడదు, ముడతపడదండి. ఎంత బాగుందో చూడండి అసలు కలర్ కాంబినేషన్. డార్క్ గ్రేకి ఇట్లా ఇచ్చాడు. మీకు పళ్ళు బార్డర్ వచ్చేటప్పుడు బ్లౌజ్ పీస్ వచ్చేటప్పటికి గ్రీన్ ఇచ్చాడండి. దిస్ ఇస్ బ్లౌజ్ పీస్ ప్లెయిన్ విత్ బార్డర్. చాలా అంటే చాలా బాగుందండి. మెటీరియల్ సాఫ్ట్గా చాలా చక్కగా ఉందండి మెటీరియల్ అయితే. ఇది 1525 అండి శారీ కాస్ట్. పెద్ద పట్టు చీరలాగా ఉన్నాయండి, చక్కగా కట్టుకోవచ్చండి పండగలకి, శ్రావణ మాసం, చిన్న చిన్న పూజలకి, ఇంట్లో మంచి ఫంక్షన్స్కి, అబ్రాడ్ వెళ్ళే వాళ్ళకి, డైలీ యూస్కి, ఆఫీస్ యూస్కి, ట్రావెలింగ్లో చాలా అంటే చాలా బాగుంటుందండి. రిచ్ లుక్ ఉందండి శారీలో, చూసుకోండి. ఓకేనా, 1525 అండి శారీ కాస్ట్ మనకి. శారీ మొత్తం బుట్టి వచ్చిందండి, జరీ బుట్టి అంతా కూడా. కలర్ కాంబినేషన్స్ చాలా బాగున్నాయండి కొత్తగాను. ఇది వచ్చేటప్పటికి మీకు ఒకలాంటి బీట్రూట్ అండ్ ఇదండి డార్క్ ఆనియన్ అవుతుంది అన్నమాట. బీట్రూట్ ఆనియన్ బ్రౌన్, దానికి బ్రౌన్ కాంబినేషన్ ఇచ్చాడు. సూపర్ ఉందండి కాంబినేషన్. అసలు ఏ పట్టు చీరలు చాలా అనిపిస్తుందండి. అసలు అక్కర్లేదు కూడా అసలు, ఈ కట్టుకుంటే అంత బాగున్నాయి చీరలు అయితే. ఇక చూడండి ఎంత బాగుందో. దిస్ ఇస్ పళ్ళు పార్ట్, బ్రౌన్తో ఇచ్చాడు. జరీ చూడండి ఎంత అందంగా ఉందో ఇక్కడ. బార్డర్ కట్టుకుంటే ఈ రకంగా ఉంటుందండి. 4 వారాలకి 4 చీరలు చక్కగా కట్టేసుకోవచ్చండి ప్రతి శుక్రవారం. ఇగోండి ఎంత బాగుందో చూడండి. శారీ మొత్తం ఇట్లా ఆనియన్ పింక్ది డార్క్, మన బీట్రూట్ అనొచ్చు, లేదా ఆనియన్లో డార్క్ అవుతుంది అన్నమాట. దానికి బ్రౌన్ కలర్ కాంబినేషన్లో ఇచ్చాడు. మీకు బ్లౌజ్ వచ్చేటప్పటికి పళ్ళు ఏముంటుందో మోస్ట్లీ బ్లౌజ్ అదే ఉంటుందండి. దిస్ ఇస్ బ్లౌజ్ పీస్. ఇదిగోండి, ఇది బ్లౌజ్ పీస్. అస్సలు మందంగా అదేంటంటే పల్చగా లేవండి, ట్రాన్స్పరెంట్గా అయితే లేదు శారీ. చాలా చక్కగా బ్లౌజ్ కుట్టించుకొని శారీ కట్టుకుంటే ఎంత బాగుంది. శారీ మొత్తం బుట్టి అండి, చిన్న వాళ్ళ దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ కట్టుకోవచ్చండి శారీస్, అంత బాగున్నాయి. 1525 అండి శారీస్. ఇది వచ్చేటప్పటికి మీకు గ్రే కలర్ అవుతుందండి. గ్రే కలర్కి పింక్ కలర్ ఆనియన్ పింక్తో ఇచ్చాడు కాంబినేషన్. ఇవన్నీ కూడా చందేరి సిల్క్స్ అండి, చందేరి సిల్క్స్ మాట ఇవన్నీ. ఇది పళ్ళు పార్ట్, దిస్ ఇస్ పళ్ళు పార్ట్. ఇది మనకి ఓవరాల్ శారీ ఇలా ఉంటుందండి. కట్టుకుంటే ఈ రకంగా ఉంటుందండి. పైన కింద బోర్డర్ జరీ బోర్డర్తో ఉందండి. ఇక ఓవరాల్ శారీ ఈ రకంగా ఉంటుందండి. బ్లౌజ్ వచ్చేటప్పటికి మనకి కచ్చంగిలో ఉంటుంది, పళ్ళు వెనక మాల ఉంటుంది. దిస్ ఇస్ బ్లౌజ్ పీస్. ఓకేనా, 1525 అండి. ప్లస్ మనకి షిప్పింగ్ చార్జెస్ ఉంటాయండి. ఇది వచ్చేటప్పుడు చక్కటి బ్రౌన్ అండి, డార్క్ బ్రౌన్ అన్నమాట. ఇది డార్క్ బ్రౌన్, దానికి నేవీ బ్లూతో ఇచ్చాడండి. డార్క్ బ్రౌన్కి గ్రే కలర్, నాట్ నేవీ బ్లూ, గ్రే కలర్, డార్క్ గ్రేతో ఇచ్చాడు. చాలా బాగుంది, కొత్త కలర్ కాంబినేషన్. ఇక దిస్ ఇస్ పళ్ళు పార్ట్, ఇది మనకి ఫ్రంట్ పార్ట్. కట్టుకుంటే ఈ రకంగా ఉంటుందండి. ఓవరాల్ శారీ వచ్చేసరికి మనకి ఈ రకంగా ఉందండి. శారీ కాస్ట్ వచ్చేటప్పటికి మనకి 1525 అండి. ప్లస్ మనకి షిప్పింగ్ చార్జెస్. ఇదిగోండి, దిస్ ఇస్ బ్లౌజ్ పీస్. గ్రే కలర్లో కింద జరీ బార్డర్ వచ్చింది. జరీ ఇదండి, నల్లబడదు జరీ, ముడతపడదండి. 1525 ప్లస్ మనకి షిప్పింగ్ చార్జెస్. ఇది వచ్చేటప్పటికి మనకి ఒకలాంటి బ్రిక్ కలర్ అవుతుందండి. దానికి మనకి బ్లాక్తో ఇచ్చాడు. సూపర్ ఉందండి కలర్ కాంబినేషను. బ్లాక్ ఇష్టపడే వాళ్ళు చక్కగా తీసుకోవచ్చండి. బ్రిక్ కలర్కి అంటే ఇటుకదే రంగు అంటాం కదా, దానికి బ్లాక్తో ఇచ్చాడు. దిస్ ఇస్ పళ్ళు పార్ట్.
శారీ అంతా కూడా మనకి బుటీ వచ్చిందండి. రిచ్ లుక్ ఉందోనండి శారీలో. ఇక చూడండి, ఇది ఓవరాల్ శారీ ఇలా ఉంటుంది. కట్టుకుంటే ఈ రకంగా ఉంటుందండి. ఓవరాల్ శారీ ఇట్లా ఉంటుందండి. మనకి బ్లౌజ్ వచ్చేటప్పటికి జస్ట్ పళ్ళు వెనక మాల ఉంటుంది, బ్లాక్తోనే ఇస్తాడు, ప్లెయిన్ విత్ బోర్డర్. శారీ కాస్ట్కి వచ్చేటప్పటికి 1525 అండి, ప్లస్ మనకి షిప్పింగ్ ఛార్జెస్. నో రిటర్న్స్, నో ఎక్స్చేంజెస్ అండి. కొత్త వారందరికీ కూడా స్వాగతం అండి. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోరా అందరూను. ఇక్కడికి 1525 అయిపోయినాయండి. ఇప్పుడు చూపించేయండి కొంచెం పెద్ద బుట్టి వచ్చింది. ఇవన్నీ 1550లో ఉన్నాయండి. ఇవి కూడా చందేరి సిల్క్స్ 1550. ఇట్లా ఏంటంటే కొంచెం ఫ్లవర్ బుట్టి వచ్చిందన్నమాట, కొద్దిగా పెద్దది. ఇందాకేమో డాట్స్ వచ్చినాయి 1525 అయ్యి, ఇవన్నీనేమో ఫ్లవర్ బుట్టితో వచ్చినాయి అన్నమాట. చిన్న బోర్డర్స్ ఇవి, మన వెంకటగిరి టైప్లో, అంటే పెద్దవాళ్ళ కోసం అన్నట్టుగా. కొంచెం మందికి పెద్ద బోర్డర్స్ ఇష్టం ఉండవు కదా, చిన్న బోర్డర్స్ లైక్ చేసే వాళ్ళకి చాలా బాగుంది. చాలా బాగుందండి. మన మంగళగిరి టైప్లో ఇచ్చాడు ఇది జరీ బోర్డర్స్. ఇదంతా కూడా చూసారా ఎంత బాగుందో, బ్రౌన్కి గ్రే కలర్తో ఇచ్చాడు, డార్క్ గ్రేతో. ఇది పళ్ళు పట్టు, ఎంత బాగుందో చూడండి పళ్ళు కూడా. అలాగే మొత్తం అండి గడి వచ్చిందన్నమాట. గడిలో ఇట్లా వచ్చింది అన్నమాట జరీ. ఓకేనా, రైట్ 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 రైట్. ఇప్పుడు మనకి ఇగోండి బ్లౌజ్ వచ్చేటప్పటికి మొత్తం కూడా జరీ లైన్స్ వచ్చినాయండి. బ్లౌజ్ అంతాను చూసుకోండి. ఓకేనా, బ్లౌజ్ విత్ బోర్డర్ అన్నమాట, చిన్న బోర్డర్స్ అండి ఇవన్నీ. శారీ కాస్ట్కి వచ్చేటప్పటికి మనకి 1550 అండి ఇవి. ఇది వచ్చేటప్పటికి చక్కటి గ్రీన్ అండ్ మన బీట్రూట్ కలర్ అవుతుందండి. కలర్ కాంబినేషన్ అదిరిపోయింది. ఇది పళ్ళు పార్ట్ అండి, దిస్ ఇస్ పళ్ళు పార్ట్. ఇది మనకి పైనంతా గడితో వచ్చిందండి, జరీ గడి. చాలా బాగుందండి. మధ్యలో మళ్ళీ జరీ గడిలు రాలేదండి, ఓన్లీ బోర్డర్స్కే ఇచ్చాడనమాట జరీ గడి. ఓకేనా, ఇట్లా ఉంటుందండి. ఓవరాల్ శారీ ఈ రకంగా ఉంటుంది. శారీ మొత్తం ఇట్లా ఉంటుందండి. మనకి బ్లౌజ్ వచ్చేటప్పటికి ఇది బీట్రూట్ కలర్లోనే ఉంటుంది. చూసారా ఎంత బాగుందో. దిస్ ఇస్ బ్లౌజ్ పీస్, ప్లెయిన్ విత్ జరీ లైన్స్ అండి, బోర్డరు అట్లా ఇచ్చాడు అన్నమాట. శారీ కాస్ట్కి వచ్చేటప్పటికి 1550 అండి ఇవి. ఇది వచ్చేటప్పటికండి మనకి ఒకటి సిమెంట్ కలర్కి గ్రీన్, కొత్త కలర్ కాంబినేషన్. ఇది చాలా బాగుంది, కొత్తగా ఉంది కలర్ కాంబినేషన్. స్వచ్ఛంగా మన కంచిపట్టి చీరలకు ఇచ్చే కలర్ కాంబినేషన్స్లో తీసుకొచ్చారన్నమాట. ఇది పళ్ళు పార్ట్ అండి, దిస్ ఇస్ పళ్ళు పార్ట్. గ్రే విత్ గ్రీన్, చాలా కొత్తగా ఉంది. కట్టుకుంటే ఈ రకంగా ఉంటుందండి. ఓవరాల్ శారీ మనకి ఈ రకంగా ఉంటుందండి. ఓకేనా, బ్లౌజ్ వచ్చేటప్పుడు గ్రీన్తోనే ఉంటుంది. ఇగోండి, దిస్ ఇస్ బ్లౌజ్ పీస్, ప్లెయిన్ విత్ బోర్డర్ వచ్చింది. పైన కింద జరీ లైన్స్ ఉన్నాయండి. జరీ నల్లబడితే ముడతపడదండి. డైలీ యూస్కి, ఆఫీస్ యూస్కి, అబ్రాడ్ వెళ్ళే వాళ్ళకి చక్కగా నేను ట్రావెలింగ్లో హాయిగా ఉంటాయండి శారీస్. జస్ట్ వాష్ అండ్ వేర్ శారీస్ లాగా ఉన్నాయండి ఇవి. చక్కగా మిషన్ వాష్ చేసుకోవచ్చు, లిటిల్ బిట్ లాండ్రీ క్యాప్ తీసుకోవాలి, తర్వాత హ్యాండ్ వాష్, హోమ్ వాష్ చేసుకోవచ్చండి. ఇది వచ్చేటప్పటికి మీకు డార్క్ ఇది అవుతుందండి, మన బీట్రూట్ కలర్ అవుతుందండి. బ్లాక్ అంటే డార్క్ బ్లాకిష్ బీట్రూట్ కలర్ అవుతుందన్నమాట. దానికి బ్రౌన్ ఇచ్చాడు, బాగా కలర్ కాంబినేషన్ అదిరిందండి.
ఓకేనా. ఇదిగోండి. అంత పైన కింద కూడా జరీ లైన్స్ ఉన్నాయండి. కట్టుకుంటే ఈ రకంగా ఉంటుందండి. ఓవరాల్ శారీ వచ్చి మీకు ఈ రకంగా ఉంటుందండి. శారీ కాస్ట్ వచ్చేటప్పటికి మనకి 1550 అండి, ప్లస్ మనకి షిప్పింగ్ చార్జెస్ ఉంటాయండి. ఇదిగోండి. ఇది బ్లౌజ్. బ్లౌజ్ ప్లెయిన్ విత్ జరీ లైన్స్తో ఇచ్చాడు బార్డర్ పైన కింద కూడా. ఓకేనా. శారీ కాస్ట్కి వచ్చేటప్పటికి 1550 అండి, ప్లస్ మనకి షిప్పింగ్ చార్జెస్ అండి. ఓకేనా. రఫ్ అండ్ టఫ్గా వాడుకోవచ్చండి శారీస్. చక్కగా అంటే వాష్ అండ్ వేర్ శారీస్ అండి ఇవి. జస్ట్ ఉత్తిగా అలా ఆరేసుకుని కట్టేసుకోవచ్చు అనమాట. చాలా ఈజీ మెయింటెనెన్స్ అండి, లో మెయింటెనెన్స్. ఓకేనా. శారీస్ ఇక్కడ అయిపోయిందండి. తిరిగి మళ్ళీ మంచి చీరలతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు సెలవు. సర్వేజన సుఖినో భవంతు. నమస్తే.